పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మా ఫిన్లాండ్లో అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు. ఫిన్లాండ్ లో పుట్టింది ప్రేమ. 5 సంవత్సరాలు నడిచింది. ఇప్పుడు ఒకరినొకరు ఎలా అయినా చూసారా? యూకేలో 1 సంవత్సరం చదువుకుందామని ప్లాన్ చేశారు. ప్లాన్ వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది. ఫస్ట్ ఏం మాట మాట్లాడారు మీ హస్బెండ్ తో? ఫినిష్ లో సార్కి చెప్పండి. మీనా రకాస్తాన్ సినువా. మీరు లవ్ చేస్తున్నారు ఇండియన్ నేను పేరెంట్స్ చెప్పారా? వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఏమేమి తింటారు ఇష్టంగా? కందా బచ్చలి, గోంగూర పచ్చడి. ఏ వంటలు చేస్తారు? అదే పప్పులు, సాంబార్లు, కూరలు. పప్పులు, సాంబార్లు. హీరోల పేర్లు ఏమన్నా తెలుసా? మహేష్ బాబు. ఏ హీరో అంటే బాగా ఇష్టం? అది విశేషాన్ని చెప్తాను. వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేశారు. ఏ సినిమా? హిట్ 2. మరి పొలిటికల్ లీడర్స్ కూడా? కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న. పవన్ కళ్యాణ్ పేరు విన్నాను. సినిమా సాంగ్ ఏదన్నా? వరవీణా మృదు పానే. నమస్తే. తెలుగువారిగా పుట్టి తెలుగువారిగా గర్వపడతాం మనమంతా. కానీ ఇప్పుడున్న జనరేషన్ మాత్రం తెలుగు మాట్లాడాలన్నా తెలుగు చదవాలన్నా చాలా నామోషిగా అవమానంగా ఫీల్ అవుతారు. కానీ ఎక్కడో యూరోపియన్ కంట్రీలోని ఫిన్లాండ్ దేశం నుంచి ఇక్కడకు వచ్చి మన తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చి స్థిరపడిన ఒక మహిళ అచ్చ తెలుగు మహిళలాగా మారిపోయారు. తెలుగులోనే మాట్లాడతారు, తెలుగులోనే చదువుతారు. మొత్తం తన్ను చూస్తే ఒక తెలుగింటి ఆడపడుచు గుర్తుకొస్తుంది. నమస్తే. నమస్తే. మీ సుమన్ టీవీ నుంచి వచ్చిన వాళ్ళకి, సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చాలా చక్కగా మాట్లాడుతున్నారండి మీరు. అసలు నిజంగా మీ వేషధారణ చూస్తే, మీ కట్టుబొట్టు, అసలు ఎక్కడ కూడా మీరు విదేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని అనుకోరు. కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం ఓకే ఫారిన్ నుంచి వచ్చారు అనుకుంటారు. ఎలా మేడం, అసలు ఎలా సాధ్యమైంది మీకు ఈ చీర కట్టుకోవడం, ఈ బొట్టు పెట్టుకోవడం ఇదంతా? నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒక 16 సంవత్సరాలు అయింది. నాకు ఇక్కడ పెళ్ళి అయిందండి. మా ఆయన తెలుగు వాళ్ళు. అందుకు నాకు మళ్ళీ మా అత్తగారు వాళ్ళు, చుట్టాలు అందరూ ఇవన్నీ నేర్పించారు. చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం అంతా చూపించారు. అది నాకు చాలా సంతోషం. ఎప్పటి నుంచి చీర కట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా అదే పెళ్ళప్పటి నుంచి వాళ్ళు చెప్పారు. నేను అదే రోజు నేను చీరలు కట్టుకోను, కానీ నాకు చీరలు చాలా ఇష్టం. అవకాశం ఉంటే నేను కట్టుకుంటాను. అప్పటి నుంచి అదే అదే అలవాటు అయింది. అసలు ఎలా పరిచయం ఏర్పడింది మీ హస్బెండ్తో? లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మా ఫిన్లాండ్లో అసలు అరేంజ్ మ్యారేజెస్ ఉండవు. ఫిన్లాండ్లో పుట్టింది ప్రేమ. నేను ఫిన్లాండ్లోనే ఉన్నాను. మా ఆయన అప్పుడు ఇక్కడే ఉన్నారు. అది ఎప్పుడు అయిందంటే 1997లో నేను ఈ యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను ఇలా ఇంగ్లీష్ నేర్చుకోవాలని. అంటే మా ఫిన్లాండ్లో స్కూల్లో అంతా ఫినిష్ భాషలో చెప్తారు. ఇంగ్లీష్ మేము ఫిన్లాండ్ లాంగ్వేజ్ ఫినిష్. ఫిన్లాండ్ లాంగ్వేజ్. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడరు. అక్కడ ఇంగ్లీష్ రేర్గా మాట్లాడతారు. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. నేను ఇంగ్లీష్ మాట్లాడాలని యాహూ చాట్ రూమ్లోకి వెళ్ళాను. అప్పుడు ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్స్ ఉండేవి. ఇప్పుడు అవి లేవు. కానీ అప్పుడు జస్ట్ ర్యాండమ్గా అక్కడ అదే ప్రపంచంలో ఎక్కడైనా ఆ చాట్ రూమ్లోకి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం నాకు అలవాటు ఉండేది. చాట్ రూమ్ అంటే ఆన్లైన్లో పరిచయం అయింది. ఇలా మామూలు ఫ్రెండ్షిప్ లాగా మొదలైంది. సో ఎక్కడ? ఇండియా నుంచే? మా ఆయన అప్పుడు ఇండియాలో ఉన్నారు. హైదరాబాద్లోనే ఉన్నారు. తర్వాత అలా ఆ రోజుల్లో ఆ చాట్ రూమ్లో అప్పుడప్పుడు నెలకి ఒకసారి అలా కలిసేవాళ్ళం. ఈమెయిల్లు పెట్టేవాళ్ళం. అలా మాకు అప్పటి నుంచి మా ఆలోచన చాలా సిమిలర్గా ఉంటుందని అనిపించింది. అలా చాలా చాలా రోజులు మేము మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇలా ప్రేమ పుట్టింది. అంటే ఆన్లైన్లో ఎంతకాలం మేడం ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ నడిచింది? ఆన్లైన్లో ఒక 5 సంవత్సరాలు నడిచింది. 5 సంవత్సరాలు 1997లో. అప్పటి నుంచి 97 నుంచి 2003 వరకు. అప్పుడు సోషల్ మీడియా ఏం పెద్దగా లేదు. ఓన్లీ మెయిల్స్ మాత్రమే ఉండేవి. ఎలా ఓన్లీ మెయిల్స్ లో మాత్రమే మాట్లాడుకునేవారు? నేరుగా చూసారా ఎప్పుడే ఒకరినొకరు ఎలా అయినా చూసారా? ఫోటోలు కూడా ఏం చూడలేదు. ఫోటోలు కూడా చూడలేదు. ఫోటోలు చూడకుండానే అన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నారు. 5 సంవత్సరాలు. కనీసం ఒక 6 సంవత్సరాలు మాట్లాడాం. 6 సంవత్సరాలు. ఫోన్లు చేసుకునేవారా? ఫోన్లో ఏం చేయలేదు. ఫోన్లు కూడా లేదు. ఓన్లీ చాట్ రూమ్ లో
అలాగే మెయిల్స్లో అవునండి. అలా ఫ్రెండ్స్ అయ్యారు. అలా ఫ్రెండ్స్ అయ్యాము. తర్వాత ప్రేమ ఎలా వచ్చింది? ప్రేమ అంటే అదే ఇప్పుడు మా ఆలోచన చాలా ఒకలాగా ఉందని అనిపించింది. సో అలా నేను చాలా మందితో అలా చట్టింగ్ చేసేదాన్ని, కానీ మా ఆయనలాగా ఇంకెవ్వరు కూడా చట్టింగ్ చేయలేదు. సో ఆయన చాలా స్పెషల్ అని అర్థమైంది. మీరు ఆయన్ని అడగాలి, ఆయనకి నా మీద ప్రేమ ఎలా పుట్టిందో. ఫస్ట్ టైం ఎప్పుడు చూసారు? ఫస్ట్ టైం మేము 2003లో చూసాము. అంటే మా ఆయన ఫిన్లాండ్ వద్దామని అనుకున్నారు. ఫిన్లాండ్ రావడానికి వీసా కావాలి. నా కోసమే వీసా కోసం ఢిల్లీ వెళ్ళారు. అక్కడ అపాయింట్మెంట్ తీసుకున్నారు ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ వాళ్ళు అడిగారు, మీరు మా ఫిన్లాండ్ ఎందుకు వెళ్ళాలని. అప్పుడు ఫ్రీగా చెప్పారు, ఇలా మా ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కలవాలని ప్లాన్ చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, వద్దు నువ్వు మా ఫిన్లాండ్ వెళ్ళొద్దు, మా అమ్మాయిలని తీసుకోవద్దని. ఎవరు అక్కడ వీసా ఇచ్చేవాళ్ళు ఫిన్లాండ్ కి సంబంధించిన రిజెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఇండియా వద్దామని అనుకుంటే మా అమ్మ వాళ్ళు వద్దు నువ్వు ఒంటరిగా ఇండియాకి వెళ్ళొద్దని అన్నారు. అంటే ఇట్లా మీరు లవ్ చేస్తున్నారు ఇండియన్ అని చెప్పారా మీ పేరెంట్స్ కి? చెప్పారా? నేను చెప్పాను. వాళ్ళు కొంచెం భయపడ్డారు, ఎందుకంటే అక్కడ మీరు న్యూస్ పేపర్లు టీవీలు చూస్తే ఇండియా గురించి కొంచెం న్యూస్ అంత పాజిటివ్గా లేవు. ఎందుకని ఏమన్నారంటే ఇండియా అంటే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉండదు అని అన్నారా, లేకపోతే? కొంచెం అదే ప్రశాంతంగా ఉండదు, ఇంకా ఇలా ఈ వయోలెన్స్ కేసెస్ ఉంటాయి, అలాంటి న్యూస్ వస్తాయి ఎక్కువగా, డొమెస్టిక్ వైలెన్స్ అలాంటివి. అవును, అలా చెప్పారు మీ పేరెంట్స్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా గురించి ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చూస్తే వాళ్ళ మైండ్లో అది వాళ్ళ అభిప్రాయం మొత్తం మారిపోయిందండి. అసలు ఇండియా ఇలా ఉంటుంది అనే వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతేనా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బామ్మ వాళ్ళు 1991లో ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ, ఆగ్రా అక్కడ చూసి వచ్చారు. వాళ్ళకి కూడా అక్కడ అంతగా నచ్చలేదు. సో వాళ్ళు అది చెప్తే మా అమ్మ నాన్న కూడా అలా అనుకున్నారు, అది ఎలా ఉంటుందో అని. తాజ్ మహల్ ని చూడడం కోసం మీ బామ్మ వాళ్ళు ఇండియాకి వచ్చారు. సో అక్కడున్న కల్చర్, అక్కడున్న కొంత చూసి భయపడ్డారు వాళ్ళు కొంచెం. అందుకని ఇక్కడికి రావడానికి మిమ్మల్ని ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. ఎలా ఒప్పించారు పేరెంట్స్? అదే నేను చెప్పాను, మా ఆయన చాలా మంచివారు, ఇలా నాలాగా అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు. అదే మీరు ఆ న్యూస్ చదివి దేశం మొత్తం అలా ఉంటుందని మీరు ఆలోచించకూడదు. సో అలా నేను చెప్పి వాళ్ళని ఒప్పించాను.